ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి అంటూ 30 ఏళ్లుగా అక్కడ టీడీపీ వెయిటింగ్. 3 దశాబ్దాల తర్వాత ఆ పార్టీ ఎదురుచూపులు ఫలించి పసుపు జెండా ఎగిరింది. 6 సార్లు దూరమైన విజయాన్ని ఈసారి పార్టీ గట్టిగా ఒడిసిపట్టుకుంది. అది కూడా బంపర్ మెజారిటీ దక్కింది. టీడీపీ ఆవిర్భావం తర్వాత 2 సార్లు గెలిచిన సింహపూర్ సెంటర్లో విజయానికి కారణం నారాయణ మంత్రమేనా? పార్టీ వేవ్ కూడా కలిసొచ్చి అక్కడ మంత్రం ఫలించిందా? 3 దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణ, ఎట్టకేలకు ఎగిరిన పసుపు జెండా. నెల్లూరులో నారాయణ మంత్రం. నెల్లూరు జిల్లా ఒకప్పుడు కాంగ్రెస్, ఆ తర్వాత వైసీపీకి కంచుకోట. అలాంటి కంచుకోట గోడలు ఈసారి బద్దలయ్యాయి. దశాబ్దాల నిరీక్షణ ఫలించి నెల్లూరు జిల్లా కేంద్రంలో ఈసారి టీడీపీ జెండా ఎగిరింది. సింహపురి గడ్డపై నెల్లూరు సిటీ నియోజకవర్గం టీడీపీకి ఎప్పటినుంచో అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. టీడీపీ ఆవిర్భావం తర్వాత 2 సార్లు సిటీలో టీడీపీ గెలిచింది. 1983, 94లో అక్కడ టీడీపీని విజయం వరించింది. అంతకుముందు ఆ తర్వాత కాంగ్రెస్ నెల్లూరు సిటీలో గెలుస్తూ వచ్చింది. వైసీపీ ఆవిర్భావం తర్వాత నెల్లూరు సిటీ ఆ పార్టీ ఖాతాలోకి వెళ్లింది. 1994 తర్వాత 6 పర్యాయాలు టీడీపీ ఎంత ప్రయత్నించినా నెల్లూరు సిటీలో జెండా పాతలేకపోయింది. 30 ఏళ్లుగా ఆ నియోజకవర్గంలో ఎంత పోరాడినా గెలుపు దక్కలేదు టీడీపీకి. అలాంటి చోట ఈ ఎన్నికల్లో టీడీపీ జెండా ఎగరడంతో నెల్లూరు తమ్ముళ్లు కేరింతలు కొడుతున్నారు. ఈ ఎన్నికల్లో నెల్లూరు సిటీలో సామాజిక సమీకరణాస్త్రాన్ని ప్రయోగించిన అధికార పార్టీ వ్యూహాన్ని తిప్పికొడుతూ ఘన విజయం సాధించింది టీడీపీ. 70,000 పైచీలకు బంపర్ మెజార్టీతో నెల్లూరు సిటీ నుంచి గెలిచారు మాజీ మంత్రి పొంగూరు నారాయణ. మైనార్టీ ఓట్లు ఎక్కువగా ఉన్న నెల్లూరు సిటీలో వైసీపీ ఈసారి వ్యూహాత్మకంగా డిప్యూటీ మేయర్ ఖలీల్ ని రంగంలో దించిన ఆ వర్గానికి చెందిన మెజార్టీ ఓటర్లు నారాయణ వైపు నిలిచారు. 30 ఏళ్లుగా గెలుపే దక్కని నియోజకవర్గంలో నారాయణ ఇంత మెజార్టీతో గెలవడం ఇక్కడ డబుల్ రికార్డ్. 2014లో ఎమ్మెల్సీగా మంత్రిగా పనిచేసిన నారాయణ నెల్లూరు సిటీ అభివృద్ధిలో తనదైన ముద్ర వేయగలిగారు. భారీగా నిధులు తెచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. 2019 ఎన్నికల్లో గెలుపు దాకా వెళ్లి తక్కువ ఓట్ల తేడాతో మాజీ మంత్రి అనిల్ కుమార్ చేతిలో ఓటమి పాలయ్యారు. పోయిన చోటే వెతుక్కున్నట్లు ఓడిన చోటు నుంచే తిరుగులేని మెజార్టీతో గెలిచారు నారాయణ. గతంలో చేసిన అభివృద్ధి, ఓడిపోయారన్న సెంటిమెంట్, ప్రభుత్వ వ్యతిరేకత అన్నీ కలిసొచ్చి ఈసారి భారీ మెజార్టీతో గెలిచారు. తన కోసం కష్టపడ్డ క్యాడర్ సంక్షేమం కోసం ఏడాదికి 10 కోట్ల సొంత నిధులు ఖర్చు పెడతానన్న నారాయణ హామీ కూడా ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. తన తర్వాత కూడా కుటుంబ సభ్యులు దాన్ని కొనసాగించేలా ఏర్పాట్లు చేయడం ఆయనపై నమ్మకాన్ని పెంచింది. మొత్తానికి గెలుపే దక్కని చోట భారీ మెజార్టీ దక్కడంతో నెల్లూరులో నారాయణ మంత్రం ఫలించింది.